నీ వ్యక్తిగత ప్రార్థన నువ్వు చేసుకుంటున్నప్పుడు నీ ప్రార్థనలో ఇవన్నీ నువ్వు కలిగి ఉండటానికి ప్రయత్నించే. మొదటగా ఎడోరేషన్, వర్షిప్, ఆరాధన దేవునికి చెల్లించు. ప్రభువుకి స్తోత్రయాగం చెల్లించు. ప్రభువుని గణపరుస్తూ ఉంటే దేవుడు నిన్ను గణపరచడం ప్రారంభిస్తాడు. అది నువ్వు నేర్చుకోవాలి. దేవుణ్ణి గణపరచడం ఏంటో నీకు తెలియకపోతే చాలా నష్టపోతావు. దైవ గుణాలని గణపరచడం నీకు తెలుసా? దేవుని ప్రత్యక్షతలను గురించి గణపరచడం నీకు తెలుసా? సిలువలో నీ కోసం ప్రాణం పెట్టి నీ కొరకు మరణించిన ఆ ప్రేమామూర్తి యొక్క త్యాగంలో ఉన్న మహిమ నీకు తెలుసా? ఆయన యొక్క ఆజ్ఞలు కట్టడలు ఎంత మేలిమి బంగారం కన్నా అమూల్యమైనవో శ్రేష్టమైనవో నీకు తెలుసా? నీవు ప్రార్థన చేస్తూ నువ్వు సేవించిన దేవుని గురించిన విషయాలు, ఆయన స్వభావ గుణగణాలు నీకు తెలియకపోతే నువ్వు లోకము చెప్పే ప్రతిదానికి తల అడ్డంగా నిలువుగా ఆడించేస్తుంటావు. ఎందుకంటే నీ దేవుని గురించినటువంటి లోతైన అనుభవం గురించిన అవగాహన నీకు అసలు లేదు. అది నీ ఫాల్ట్, అది నీ తప్పు, అది నీ పొరపాటు. తెలుసుకోకుండా ఉండటం నీ పొరపాటు. అది తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకొని దేవుని పట్ల నువ్వు ఎలా నడుచుకోవటమే జ్ఞానం. అందువలన ప్రియులారా, మొదటిగా ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఎడోరేషన్, దేవుణ్ణి ఆరాధించాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం కూడా. ఆ తర్వాత దేవునికి ఇష్టమైంది కన్ఫెషన్, ఒప్పుకో. తెలిసి తెలియజేసిన పాపములు, దోషములు, అపరాధములు, పొరపాట్లు ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభువా, తెలిసే తెలియక చెప్పండి, తెలిసే తెలియక నా మాటల ద్వారాను, నా ఆలోచనల ద్వారాను, నా తలంపుల ద్వారాను, నా ఊహల ద్వారాను, నా వ్యర్థ ప్రవర్తన ద్వారాను, నా బుద్ధిహీనత ద్వారాను నేను చేసిన పొరపాట్లను క్షమించండి నాయన, మన్నించండి ప్రభువా, విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సో కన్ఫెషన్ అనేది నువ్వు కలిగి ఉండాలి. 51వ కీర్తన 10వ వచనం, 51వ కీర్తన 17వ వచనం. మూడవదిగా థ్యాంక్స్ గివింగ్, ప్రభువుకి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాలి. యేసయ్య సన్నిధిలో మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఆనాడు నువ్వు నాకు మేలు చేసావు కదా ప్రభువా, ఆ ఆపదలో నువ్వు నన్ను ఆదుకున్నావు కదా నాయన, నా యవన కాలంలో నా పొరపాట్ల నుంచి నన్ను తప్పించావు కదా నాయన, నా బాల్యదినముల నుంచి నన్ను కాపాడావు కదా ప్రభువా అని నీ అపాయముల్లో ఉన్నప్పుడు ప్రభు నిన్ను ఎలా ఆదుకున్నాడు జ్ఞాపకం చేసుకో. గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? ప్రభువా, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను కాపాడిందేవా, ఈ గొలియాతు బలం నుంచి కాపాడమన్నాడు. రాళ్ళేశాడు, వాడు పడిపోయాడు, ఇతనికి జయం కలిగింది. థ్యాంక్స్ గివింగ్ అనేది చాలా ఉత్తమం. మొదటి దెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం కూడా మీరు రాసుకోండి. ఆ తర్వాత పిటిషన్ ఆర్ సప్లికేషన్, మీరు దేవుని దగ్గర మీ విన్నపాన్ని పెట్టడం అనేది చాలా మంచిది. దేవుడు ఎప్పుడు చేస్తాడో నాకు తెలియదు, ఇవి చెప్పాలా లేదా, ప్రభువుకి చెప్పొచ్చా లేదా, మాట్లాడొచ్చా లేదా, ఇలాంటి దేవుని దగ్గర అడగొచ్చా లేదా అనే సందిగ్ధంలో నువ్వు బ్రతకొద్దు, సందేహాలతో నువ్వు బ్రతకొద్దు. నీ విన్నపాలన్నీ ఎవ్రీడే ప్రభు దగ్గరికి వెళ్ళి నీ భారం ఆయన మీద పెట్టమంటే ఏంటి, భారాలన్నీ దేవునికి అప్పగించేయాలి. నీ విన్నపాలన్నీ కూడా, నీ పిటిషన్స్ అన్నీ ప్రభువుకి అప్పగించేయి. ఆయన న్యాయపు తీర్పులు నీ మీదకు పంపించి నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అదే రీతిగా ఇంటర్సెషన్, విజ్ఞాపన ప్రార్థన కూడా నువ్వు చేయాలి. కేవలం 24 గంటలు 360 రోజులు నేను నా పిల్లలు నా కుటుంబం, నేను నా పిల్లలు నా కుటుంబం, అది నువ్వు ఆత్మీయతలో ఎదుగుతున్నప్పుడు చేసే ప్రార్థన. ఎదిగిన తర్వాత నువ్వు చేయాల్సిన ప్రార్థన చాలా ఉంది. నశించిపోచిన ఆత్మల కొరకు, నువ్వు వెళ్తున్న సంఘ కాపురి కొరకు, సంఘం కొరకు, అక్కడ ఉన్నటువంటి ఆదివారపు ఆరాధనల కొరకు, అలానే అక్కడ జరిగే ఉపవాస ప్రార్థన నిమిత్తం, అక్కడ ఉన్న ప్రజల యొక్క అవసరాలు అక్కర్లు నెరవేర్చబడాలని, అవన్నీ చేసే వాళ్ళనే ప్రేయర్ వారియర్స్ అంటారు, ప్రార్థనా యోధులు అని అంటూ ఉంటారు. అది చాలా మంచిది. దేవుని దృష్టికి చాలా ఇష్టమైన కార్యం ఏదైనా ఉందంటే, ఒక విజ్ఞాపనకర్తగా, ఒక ప్రార్థనా యోధుడిగా, ప్రార్థనా యోధురాలుగా నువ్వు ఇతరులను ఉద్దేశించి కూడా, ఇతరుల బాధను కూడా నీ బాధగా తీసుకుని ప్రార్థన చేసే ఆ గొప్ప మనసును కలిగి ఉండటాన్ని యేసయ్య చాలా ఇష్టపడుతున్నాడు. కాబట్టి విజ్ఞాపనకర్తగా మారు. నీ కొరకు, నీ ఇంటి కొరకు ప్రార్థన చేయి. అదే సమయంలో ఇతరులు ఇచ్చిన అవసరాలు నాకు పట్టవనుకోవద్దు, ఇతరుల కష్టం నాకు అనవసరం అనుకోవద్దు, సంఘ అవసరాల గురించి వాళ్ళే ఏదో ఒకటి చూసుకుంటా నాకు ఎందుకు అనుకోవద్దు. కనీసం ఒక ప్రార్థన కూడా నీకు వాక్యాన్ని బోధించి నీకు అనేక రీతిలుగా నీ ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడుతున్నటువంటి వారి నిమిత్తమై సంవత్సరంలో నువ్వు ఒక్కసారి కూడా ప్రార్థన చేయలేదా? మేలైంది ఎరిగిండు చేయకపోవటం పాపం, అది పాపం, నీ మీద అది చలామణి చేస్తుంది. దేవుని దగ్గర నువ్వు క్షమాపణ అడగాలి. నీకు మేలు చేసిన వారి కొరకు ప్రార్థన చేయి, నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయి, నువ్వు క్షమించే వారిని, వారు కూడా నిన్ను క్షమించే మనసు వారికి ఇవ్వాలని నువ్వు ప్రార్థన చేయి. ఇలా ప్రార్థనలో అనేక అంశాలు పెట్టి ప్రార్థన చేస్తే అవి చాలా దేవుడు ఇష్టపడతారు. నిర్గమకాండం 32వ అధ్యాయము 11 నుండి 14 వచనములు. మోసెస్ ప్రేడ్ ఫర్ ఇజ్రాయెల్, మోషే ఇజ్రాయేలీల కొరకు ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. సమూయేలు ఇజ్రాయేలీల కొరకు ఎప్పుడూ ప్రార్థన చేసేవాడు. మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే అది నాకు పాపమని
భయభక్తులతో ప్రార్థన చేశాడు. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం కూడా మీరు రాసుకోండి. అలానే నీ అనుదిన ప్రార్థనలో బైండింగ్ అండ్ లూజింగ్ కూడా పెట్టుకో. వేటిని బంధించాలి అనే విషయానికి వస్తే కొన్ని విషయాలని తెలియజేస్తాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనంలో, వాట్ ఎవర్ యు బైండ్ ఆన్ ఎర్త్ విల్ బీ బౌండ్ ఇన్ హెవెన్. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి వేటిని బంధించాలి? బైండింగ్ ఈవిల్ స్పిరిట్స్, దురాత్మ సమూహములు, మనకి చెడు చేసేవి, దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చకుండా ఆటంకపరిచేవి దురాత్మలు, అపవిత్రాత్మలు. మనకి శత్రువులు మనుషులు కాదు, ఆకాశమండలో ఉన్న దురాత్మ సమూహములని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ శత్రువును కూడా తయారు చేయడానికి ఆ వ్యక్తి మనసును వాడుకునేది కూడా దురాత్మలే నీకు వ్యతిరేకంగా. అందువల్ల నువ్వు బంధించాల్సిన మనిషిని కాదు, కానీ ఎవరిని బంధించాలండి? అతనిలో నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దురాత్మను నువ్వేం చేయాలి? బంధించాలి. స్పిరిట్ ఆఫ్ ఫియర్, స్పిరిట్ ఆఫ్ కన్ఫ్యూషన్, వీటిని బంధించండి. భయం భయం భయం, ఇంట్లో అందరూ భయమే. అది ఎవరు నోరు తెలిసినా భయం వేస్తుంది, భయం వేస్తుంది, భయం వేస్తుంది. ఏంటది? భయం అనే దెయ్యాన్ని ఇంట్లోకి వచ్చింది, భయాన్ని బంధించేస్తున్నామలో. కన్ఫ్యూషన్, మేమేం చేయాలో మాకు తెలియట్లా. ఒక ఫైనల్ డెసిషన్కి నువ్వు రాలా. 2 నెలల నుంచి నువ్వు నీ ఇంట్లో తర్జన భర్జనలు పడుతున్నావు, కానీ 2 నెలలు అంటే 2 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఇంతవరకు నీకు ఒక తుది నిర్ణయం, ఫైనల్ డెసిషన్ అనేది నీ ఇంట్లో లేదు. ఇది ఒక కన్ఫ్యూషన్ స్పిరిట్. బైండ్ ద కన్ఫ్యూషన్ స్పిరిట్. అయోమయం కలుగు చేసే ఆ కన్ఫ్యూషన్ స్పిరిట్ని బంధిస్తున్నానే యేసునామములో. అంతే, దేవుడు దాన్ని బంధించేస్తాడు. ఒక స్పష్టత యేసునామములో మా ఇంటికి వచ్చును గాక. అంతే, దేవుడు నీ ఇంటికి స్పష్టతని ఇచ్చేస్తాడు. ఇది సాధన చేసుకోవాలి. ప్రతిరోజు కూడా నువ్వు ఈ విషయాల్ని సాధన చేసుకుంటూ ఉంటే ఎక్కడ సమస్యలు అక్కడ పటాపంచలైపోయి దేవుని వెలుగుని ఇంట్లో ప్రకాశించడం నువ్వు చూడగలుగుతావు. అదే రీతిగా మరొక దేన్ని బంధించాలి అనే విషయానికి వచ్చినట్లయితే దురలవాట్లను బంధించండి. బైండింగ్ స్ట్రాంగ్ హోల్డ్స్, హ్యాబిట్స్, ఎడిక్షన్స్, మైండ్ సెట్స్. ఎడిక్షన్స్, నా అలవాటు అది, నేను మార్చుకోలేనంటారు. నేను ఆ అలవాటుకు బానిసైపోయాను, నన్ను నేను మార్చుకోలేనని కూడా అంటూ ఉంటారు. అదే రీతిగా మైండ్ సెట్, మీ ఇంటి వాళ్ళ మైండ్ సెట్ మారట్లా. ఆ మైండ్ సెట్ మార్చుకో అని ఎన్నిసార్లు చెప్పినా అలా వద్దు, నువ్వు అలా ఆలోచించేది, ఇలా ఆలోచించే ఎన్ని సలహాలు సూచనలు ఇచ్చినా మైండ్ సెట్ మారట్లా. మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో పాటుగా వేరే వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకున్నారు, వాళ్ళ మైండ్ సెట్లు మారినాయి, కానీ నీ ఇంట్లో మైండ్ సెట్ మారట్లా. ఒక్కొక్కసారి వాళ్ళు ఉపవాసాలు ఉన్నారు, అయినా మైండ్ సెట్ మారట్లా. నువ్వేం చేయాలంటే వాళ్ళు ఉన్న దురాత్మలను ఏం చేయాలమ్మా? బంధించాలి. ఇది దేవుడు మనకిచ్చిన అధికారం. హ్యాబిట్స్ని బంధించాలి, ఎడిక్షన్స్ని బంధించాలి. అదే రీతిగా మైండ్ సెట్లో ఉన్నటువంటి ఆ మూర్ఖత్వపు ఆత్మను ఏం చేయాలి? మనం బంధించాలి. మనస్సుని దుష్టకార్యాలను ప్రేరేపిస్తున్న ఆ దుష్టాత్మను ఏం చేయాలి? బంధించాలి. బూతులు తిట్టొద్దురా అని చెప్తావు, తిడతానే ఉంటాడు. మీ అక్కనట్టు తిట్టొద్దురా, నీకన్నా పెద్దదంటే ఇంకా బండబూతులు తిడతా ఉంటారు. అదొక దురాత్మాన్ని పట్టింది, అపవిత్రాత్మ. ఆయన నువ్వు ఎన్నిసార్లు ఏం చెప్పినా వాడు మారట్లా. మంచి మనసు కలిగిన వాడైతే మారిపోతాడు. అన్నీ దెయ్యాలనుకోవటానికి కూడా లేదు, మారుతాడు. కోపం లేదు, అన్నానులే అమ్మ, సారీ అక్క అంటాడు. కానీ వాడు 365 రోజులు కూడా వాడు ఇష్టానుసారంగా తిడుతున్నాడంటే వాడు దెయ్యాలతో నింపబడ్డాడు. వాళ్ళు ఉన్న దురాత్మని నువ్వు బంధించడం ప్రారంభించు. వాళ్ళు ఎదురుగా నిలబడి బంధించొద్దు. నువ్వు పెద్ద జ్ఞాని అన్నమాట. అన్నీ ఎదురుగా వెళ్ళి చేస్తుంటావు. నువ్వు అలా చేయటం వలన అక్కడ పెద్ద గొడవలు అయిపోతాయి. కొన్ని విషయాలు ఎవరికీ తెలియకుండా రహస్యమందు దేవుడు చూసే విధంగా చేయటమే మనకు ఆశీర్వాదం. ఆ విధంగా దురాత్మను దేవుడు పారదోలుతాడు. దైవ కార్యాలు నువ్వు చూడగలుగుతావు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం కూడా రాసుకోండి. ఆ తర్వాత ఇంకా దేన్ని బంధించాలంటే బైండింగ్ అటాక్స్ అగెయిన్స్ట్ అదర్స్. నీకు సంబంధించిన వారిపై ఏదో ఒక అటాక్, యాక్సిడెంట్ అయింది, మరలా యాక్సిడెంట్ అయింది, మరలా యాక్సిడెంట్ అవుతుంది. ఒక ఈవిల్ అటాక్స్ అనేవి మీరు గమనించారు. ఆ అటాక్స్ని మీరు బంధించి ప్రభునామంలో ప్రార్థన చేయాలి. భయపడుతూ ఉండటం వల్ల కార్యాలు జరగవు, కానీ బంధించడం ద్వారా నువ్వు తప్పకుండా ఒక విడుదలను చూడగలుగుతావు. ఆ ఈవిల్ అటాక్స్ అనేవి నీ పిల్లలపైన, నీ ఇంటి వారిపైన, నీకు తెలిసిన ఇతరులపైన ఆ అటాక్ అనేది వస్తూ ఉంది. మంచిగానే ఉంటాడండి, ఏమవుతుందో తెలియదండి, కొంతసేపట్లో మారిపోతాడండి. నేను ఇంక తాగను అంటాడండి, 4 రోజులు బాగుంటాడండి, మళ్ళీ వెళ్ళిపోతాడండి. ఈవిల్ అటాక్స్ అనేవి మనం బంధించి వారి కొరకు మనం విజ్ఞాపన చేసినప్పుడు కృపగల దేవుడు ఆయనకు అవకాశం ఇస్తున్నాం. కాబట్టి దెయ్యాలంటాయంట, ప్రభువా ఎందుకు వచ్చావు నువ్వు? వాడు మాకు అప్పగించేసుకున్నాడు, వాడిని తాగుబోతు వ్యక్తిగా మార్చింది మేమే, మరి వాడి మనసును మాకు ఇచ్చేశాడు. అలాంటప్పుడు ఇంకా వాడి మీద నీకేం అధికారం ఉందని వచ్చావంటే
అతని పక్షంగా నా కుమార్తె ప్రార్థన చేస్తూ ఉన్నది. అందువలన దురాత్మలు బంధిస్తుంది కాబట్టి పరలోకమందున్న దేవుడిని నేను పరలోకంలో బంధించా, నువ్వు ఈ దేహంలో ఉండటానికి నీకు అవకాశము లేదు, బయటికి రా అంటాడంట దేవుడు. అంతే, అవి విడిచి వెళ్ళిపోవాల్సిందే కార్యాలని మీరు చూడగలుగుతారు. మరొక పాయింట్ కూడా రాసుకోండి, బైండింగ్ ద ఫ్లెష్ సిన్ నేచర్. పాపము శరీర కార్యాలు. యవనస్తులు కొంతమంది అనొచ్చు, మాకు అపవిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి, కామాతృతో కూడిన ఆలోచనలు వస్తున్నాయి, చెడ్డ చూపులు వస్తున్నాయి అంటూ కూర్చోవటం వల్ల నీకేం జరగదు. ఐ బైండ్ ఇట్ యేసు నామములో నేను బంధిస్తున్నాను. ఏమనాలి? అపవిత్రమైన తలంపుల్ని, అపవిత్రమైన ఆలోచనల్ని, కామాతృతో కూడినటువంటి ఆ ఉద్రేకపూరితమైనటువంటి ఆ అలవాట్లని బంధిస్తున్నాను యేసు నామములో. ప్రభు నీకు కృప ఇచ్చి బంధించేస్తాడు. ఏమండి, ఆ మాటలో శక్తి లేకపోతే దేవుడు ఎందుకు రాయిస్తాడండి? మీరు దేన్నైతే బంధిస్తారో నేను బంధిస్తా, మీరు దేన్నైతే విప్పుతారో నేను విప్పుతా, దేన్నైతే గద్దిస్తారో వాటిని నేను కూడా గద్దిస్తానని ప్రభు అన్నాడంటే దానిలో నిజం ఉందా లేదా? అదేదో ఒక వర్డ్, ఒక పాత వాక్యంలాగా దాన్ని వదిలేసేసి ఇప్పుడు మోడర్న్ వరల్డ్లోకి వచ్చేసాం మనం అవన్నీ చేయాల్సిన పని లేదు అనుకొని చాలామంది అజ్ఞానంలో బ్రతుకుతూ దేవుడిచ్చినటువంటి చక్కటి ఆ యొక్క అధికారంతో కూడినటువంటి వాగ్దానాన్ని మనం సద్వినియోగపరచుకోలేక చాలామంది ముప్పతిప్పలు పడుతూ ఉన్నారు. ప్రభు ఒక మాట చెప్పాడంటే దానిలో మంచి అర్థము ఉంది. ఆయన ఏదైనా చెప్పాడంటే అది మనం చాలా సీరియస్గా తీసుకోవాలి, సిల్లీగా తీసుకోకూడదు, తమాషాగా మనం ఆ వాక్యాలను వదిలేయకూడదు. కానీ అవి మన జీవితంలో, మనం అనుదినము కూడా గద్దించుట, బంధించుట, విప్పుట, అలానే నీ ఇంటిపైకి నువ్వు ప్రకటించాలి ఆశీర్వాదాలు. నీ నోటి మాటకు జీవాన్ని మరణాన్ని ఇచ్చాడు దేవుడు. బాగుపడంటే ఎప్పటికీ బాగుపడరు. పాడైపోయిన స్థలములు బాగవుతాయి యేసు నామములో. నా ఇల్లు దేవుని యొక్క జీవంతో నింపబడుతుంది యేసు నామంలో. నా ఇంటిలపాది రక్షణలోకి వస్తారు యేసు నామంలో. నా ఇంట్లో బిడ్డలందరూ ప్రభు నామంలో దీవించబడతారు. నా భర్తకు మంచి ఉద్యోగం, మంచి పనులు యేసు నామంలో ప్రభు దయచేయనుగాక. భర్తలు సీక్రెట్గా ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన మాత్రం, గయ్యాళి అయిన నా భార్య సౌమ్యురాలుగా మృదు స్వభావంగా మారునుగాక. ఆమె దగ్గరికి వెళ్ళి, గయ్యాళి అయిన భార్య నీతో కాపురం చేయలేక చేస్తున్నా, ముసురు పట్టిన వాన వద్దు అలా అంటే ఆవిడ అస్సలు మారదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. కొన్ని బాహాటంగా చేయండి, కొన్ని సీక్రెట్గానే వెళ్ళి ప్రార్థన చేసుకో. ప్రభు నీకు తోడయండి, కార్యాలని జరిగిస్తాడు. అదే రీతిగా బైండింగ్ ద ఫ్లెష్ అండ్ సిన్ నేచర్, అలానే బైండింగ్ బిఫోర్ రిలీజింగ్. నువ్వు విప్పటానికి ముందు బంధించాలి. ఏదైతే నువ్వు విప్పాలనుకుంటున్నావో ముందే విప్పొద్దు. ముందేం చేయాలి? బంధించాలి. ముందు బంధించాలి, తర్వాత ఏం చేయాలి? విప్పాలి. ముందు అంధకారకిలను బంధించాలి, దురలవాట్లను బంధించాలి, దరిద్ర దయ్యాలను బంధించాలి. ఎంత కష్టపడినా నీ ఇంటికి ఆశీర్వాదం రాకుండా, ఐశ్వర్యం రాకుండా, చిల్లు చెంచులో వేసినట్లుగా నీ ఇంట్లో ఎప్పుడూ కొదవే ఉంటున్న ఆ దురాత్మని, దరిద్రాత్మను బంధించాలి. ఇవి బంధించడం సెక్షన్ అయిపోయిన తర్వాత విప్పే సెక్షన్ ప్రారంభించాలి. బంధించడం అయిపోయిన వెంటనే మరి విశ్వాసంతో మీరు విప్పటం ప్రారంభించాలి. యేసు నామములో స్వతంత్రాన్ని నేను ప్రకటిస్తున్నాను. నా ఇంట్లో ఫ్రీడమ్ వచ్చునుగాక. ఫ్రీడమ్ను ప్రకటించండి. మీ గృహాల్లో దైవ కార్యాలు మీరు చూస్తారు. బంధించిన వెంటనే విప్పాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, లూజింగ్ ద హోలీ స్పిరిట్. ఆత్మకార్యాలు జరుగునుగాక అనండి ఒకసారి. పరిశుద్ధాత్మ కార్యములు నా ఇంట్లో జరుగునుగాక. మా సంఘములో పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలకు జరుగునుగాక. మా దైవజనుల ద్వారా పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు బయలుపరచబడునుగాక. మా కుటుంబస్తుల ద్వారా పరిశుద్ధాత్మ కార్యములు జరుగునుగాక. అంతే, పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు వచ్చి తన ప్రత్యక్షతలను ఇంట్లో చేయటం ప్రారంభిస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ కార్యాలు మహాద్భుతంగా ఉంటాయి. ప్రభువా పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు నా ఇంట్లో జరుగునుగాక అనండి ఒకసారి. అలా అంటూ ఉండగానే పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు ఎలా ఉంటాయో నీ ఇంట్లో నువ్వు చూడటం ప్రారంభిస్తావు దేవుని బిడ్డ. అలా నేను లూజింగ్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రొవిజన్. నీ ఇంట్లో సమృద్ధి లేదు, సమృద్ధిని ప్రకటించు. నీ ఇంట్లో దీవెన లేదు, దీవెన్ని ప్రకటించు. ఒక బిడ్డ జీవితం రోజు రోజుకి పాడైపోతుంది. రోజు రోజుకి కూడా ఏది చేసినా ఫలితం, లాభం రావట్లా. అలాంటప్పుడు దీవెన ప్రకటించు ఆ బిడ్డ మీద. నిత్యముగా నీ ఇంటి వారికి అనేకులకు దీవెనకరంగా నీ కుమారుడు, నీ కుమార్తె మారుతారు. సో వాళ్ళ బలహీనతలు చూడొద్దు, దేవుని శక్తిని చూడు. నీ బలహీనతలో నా బలం సరిపోతుందన్న దేవుని మాటలు నమ్ముకో, నీ కార్యాలు జరుగుతాయి. ఇంట్లో ప్రతిరోజు ఒక దీవెన పలకాల్సిందే. దీంట్లో ప్రతిరోజు కూడా దరిద్రం అనుకోకుండా సమృద్ధి ఏం పలకాలండి? సమృద్ధిని పలకాలి. ఇంట్లో కూరగాయలు లేవనుకోండి, మార్కెట్కి వెళ్ళి కొనకుండా సమృద్ధి వచ్చిన కాక అనకండి. అలా కాదు, అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవాల్సిన విధంగా దేవుని మాటల్ని
అర్థం చేసుకోండి. అంటే మీకు సమృద్ధి వచ్చింది, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్నీ కొనుక్కొచ్చుకున్నారు. కానీ మీరు కొనుక్కొచ్చుకొని అలా పెట్టి ఇలా వెళ్ళొచ్చేసే లోపల కాకెత్తుకుపోయింది, పిల్లెత్తుకుపోయింది, కుక్కెత్తుకుపోయింది. అంటే వచ్చినట్టు మళ్ళీ ఏమైపోయింది? నష్టాలు బారిన పడితే సమృద్ధి ఉంటుందా ఇంట్లో? ఉండదు. అందువలన నేను కష్టపడిన కష్టాలతో మాకు స్థిరపరచు ప్రభువా అంటే నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవటమే సమృద్ధి. సో దీవెన పలకండి, సమృద్ధిని నీ ఇంట్లో పలుకు, దైవ కార్యాలను చూడగలుగుతావు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 8వ వచనం కూడా మీరు చూడండి. ఆ తర్వాత లూజింగ్ హీలింగ్, స్వస్థత పర్యటించండి. ఎప్పుడు రోగాలే నీకు, ఎప్పుడు తలనొప్పే నీకు, ఎప్పుడు కడుపు నొప్పే, ఎప్పుడు నీకు గొంతు నొప్పే అన్నారా? ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిందే. ఇవన్నీ నిజమే, కాదంటలేదు. అయినప్పటికీ కూడా ఇంకొక మార్గం కూడా ఉంది. ఎప్పుడు నా ఇంట్లో ఆరోగ్యం ఉండునుగాక, ఎప్పుడు నా ఇంటి వారికి స్వస్థత కలుగునుగాక, ఎప్పుడు నా బిడ్డ దేవుని యొక్క శక్తితో నింపబడునుగాక, దేవుని రెక్కల ఆరోగ్యం నా ఇంట్లో ఇంటిపైకి వచ్చునుగాక. ఇంట్లో ఉండి ఎన్ని దీవెనలు పలకొచ్చండి, ఎన్ని మాటలు మనం పలకొచ్చు. ఈ విధంగా మీరు స్వస్థతను మీరు ప్రకటించండి, దేవుడు స్వస్థపరుస్తాడు. 107వ కీర్తన 20వ వచనం మీరు రాసుకోండి. హీ సెంట్ హిస్ వర్డ్ అండ్ హీల్డ్ దెమ్, దేవుడు తన వాక్కును పంపించి వారిని స్వస్థపరచునని వాక్యం రాయబడి ఉంటుంది. అలానే మరొక మాటను కూడా మీరు విప్పాలి. లూజింగ్ పీస్, జాయ్ అండ్ లవ్, సంతోషం, సమాధానం, ప్రేమను నీ ఇంట్లో ప్రకటించు. విప్పు దాన్ని, అవి లేవనుకో విప్పడమే. పైపు ఇప్పితే కనుక నీళ్ళు వచ్చినట్లుగా నువ్వు విప్పుతూ ఉంటే దేవుని కార్యాలు నీ ఇంట్లో ప్రారంభమైపోతాయి. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం రాసుకోండి. లూజింగ్ అదర్స్ ఇంటూ దేర్ డెస్టినీ, ఇతరులు గమ్యాన్ని దాటి వెళ్ళిపోయారు లేదా దారి తప్పారు. వారికి ఒక నిర్దిష్టమైన గమ్యం ఉంది, వెళ్ళాల్సిన మార్గంలో తినగా వెళ్లకుండా తప్పుదోవలోకి వెళ్ళిపోయారు. చదవాల్సిన పిల్లలు చదవకుండా తప్పుదోవలోకి వెళ్ళిపోయారు. చక్కగా పెళ్లి చేసావు, నీ కోడలతో నీ కొడుకు కాపురం చేస్తాడని వాడు దారి తప్పిపోయాడు. కోడలు ఒకలాగా వెళ్ళిపోయింది, కొడుకు ఒకలాగా అయిపోయాడు. అయ్యే వీళ్ళకి చక్కగా కాపురం చేసుకుని మాలాగా పిల్లల్ని కానీ పెద్ద చేసి దేవుళ్ళు ఎదుగుతానుకుంటే వీళ్ళిద్దరేంటి ఎలా తయారైపోయారు? చర్చిలకు వెళ్ళరు, ప్రార్థనలు చేయరు, వాక్యం చదవరు, కుటుంబ ప్రార్థన లేదు, దేవుని మాటలు అసలు ఇంట్లో పలకరు, ఎప్పుడు ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు. అంటే ఏదో తేడా జరిగింది అక్కడ ఏదో ట్రాక్ మీద వెళ్ళాల్సినటువంటి ట్రైన్ పక్కకు తొలగినట్లుగా గమ్యము తొలగిపోయినటువంటి వారిని కూడా నీ యొక్క విశ్వాస సహితమైన ఆశీర్వాద ప్రార్థనతో వారిని మళ్ళీ ట్రాక్లోకి నువ్వు తీసుకురాగలవు. దేవుని యొక్క మాటలు మీరు వినండి. ఇతరులు లేదంటే ఇతరులైనా మీరైనా గమ్యము దాటి నిర్దిష్టమైన గమ్యంలో మీరు ఉండాలి, మీరు వెళ్ళాలి. కానీ మీ ప్రయాణం దారి తప్పింది, అలానే మీ నడక దారి తప్పింది, మీ బ్రతుకు నావ దారి తప్పింది. ఎక్కడికో వెళ్ళాలనుకున్నారు కానీ ఎక్కడో మీరు ఆగిపోయారు. మంచి మార్గంలో వెళ్ళాల్సిన మీ యొక్క మార్గాలు వంకర త్రోవలుగా అయిపోయాయి. గమ్యం చేరవలసిన మీరు గమ్యం చేరకుండా ఎక్కడో మీరు చిక్కబడ్డారు, పట్టబడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి? మరలా ట్రాక్ మీదకి ట్రైన్ ఎక్కాలి. ఇంట్లో ఉండాల్సిన పిల్లలు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు బతుకున్నారో చచ్చిపోయారు తెలియదు, ట్రాక్ తప్పారు. ఉద్యోగం చేయాల్సినటువంటి కుమారుడు వెళ్ళట్లా ఉద్యోగానికి, వాడు ట్రాక్ తప్పాడు. స్కూల్కి వెళ్ళాల్సిన అమ్మాయి స్కూల్కి వెళ్ళట్లా, ట్రాక్ తప్పింది. ఎక్కడో ట్రాక్ తప్పారు, మరలా ఈ రోజున వాళ్ళు ట్రాక్ ఎక్కబోతున్నారు యేసునామంలో. నిర్దిష్టమైన గమ్యానికి చేరకుండా కొన్ని శక్తులు నిన్ను అడ్డగిస్తూ ఉంటాయి. ఆ శక్తులను నువ్వు బంధించి ఆ ట్రాక్ మీద ఎక్కించడానికి ఈ జీవ మరణములు నాలుగు వశం కాబట్టి నాలుగుతో నీ నోటితో నువ్వు ఆయా సమయాల్లో ప్రార్థన చేస్తూ ఉచ్చరిస్తూ ఉండగా అలా కార్యాలు వేగంగా 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 జరిగిపోతాయి. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనుకోవద్దు. ఇదే అనుకూలమైన సమయం. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం లోపల భక్తులైన మీరు, ఆత్మీయులైన మీరు ఇలాంటి ప్రార్థనలతో మిక్స్ చేస్తూ చక్కగా మీరు ముందుకు వెళ్ళండి. బంధించండి మొదటిగా, తర్వాత విప్పండి, తర్వాత దేవుని యొక్క శక్తిగల కార్యాలు మీరు చూచుదురుగాక. అదే రీతిగా లిజనింగ్ అండ్ వెయిటింగ్ ఇన్ ప్రేయర్, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగానే చిన్నపిల్లలాగా ఏడవగానే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని పిల్లాడు ఏడుస్తాడు. తప్పదు కాబట్టి వెంటనే ఐస్ క్రీమ్ తెచ్చేవగానే తింటాడు. మళ్ళీ మామూలుగా ఉంటాడా? మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత జిలేబీ 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 అని ఏడుస్తాడు. మళ్ళీ వాడికి జిలేబీ ఇవ్వగానే వాడు తృప్తి పొందుతాడా? మళ్ళీ ఒక గంట తర్వాత చాక్లెట్ 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 అంటాడు. చిన్నపిల్లలు, అది చిన్నపిల్లల స్వభావం. నువ్వు పెద్ద వ్యక్తివి, ప్రార్థన చేయగానే జవాబు రాలేదు, నేను బైబిల్ చదవను, నేను చర్చికి వెళ్ళను, నేను ప్రార్థన చేయను, దేవునికి నాకు సంబంధం లేదు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకో. వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని కార్యం కొరకు ఏం చేయాలి? కనిపెట్టుకొని
ఎదురు చూడటం అనేది నీ ప్రార్థనలో ఉండాలి. 46వ కీర్తన 10వ వచనం. అలానే నీ ప్రార్థనలో ఉండాల్సింది డెడికేషన్ అండ్ సరెండర్. నువ్వు చాలా సమర్పణ కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవునికి అన్ని విషయాల్లో నువ్వు సరెండర్ అయిపోవాలి. తగ్గించుకునే వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు మొండి ప్రార్థనలు చేయొద్దు, వాక్యానుసారం కాని ప్రార్థనలు చేయొద్దు, నీకు నచ్చిందే జరగాలని కూడా అడగొద్దు. సరెండర్ అయిపో. నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే నెరవేర్చబడుగా. ఆ ప్రార్థన ఎంత ప్రార్థన అయినా చేయి. ఆఖరిలో ఏం ప్రార్థన చేయాలంటే, నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే. అది నిన్ను సేఫ్ జోన్లో పెడుతుంది.